మహాభారతం భీష్మ పర్వం తెలుగులో 42వ ఎపిసోడ్. కళ్లనిండా కోపం తెచ్చుకుని దేవదత్త సంఘాన్ని పూరించి గాండివాన్ని మ్రోగించాడు. అర్జునుడు కౌరవ సైన్యాన్ని చీమల్ని నలిపినట్లు నలిపేసిదులిపేయటం మొదలుపెట్టాడు. కౌరవులకు గుండె దడ పుట్టించాడు. ఆనందంతో కేకలు వేసిన కూరుపతి ముఖం చిన్నబోయింది. ఆనాటి ప్రొద్దుపోయింది. యుద్ధం ఆగపోయింది. నాల్గవనాటి యుద్ధం ఆరంభమయ్యింది. యుద్ధ ప్రారంభంలోనే అభిమన్యుడు కౌరవ వీరుల్ని లబోదిబోమనిపించాడు. శల్యునికి నీళ్లు త్రాగించాడు. ద్రౌపది కొడుకులైన ప్రతివింధ్య శృతసోమ శతానిక శృతకీర్తి శృతసేనులు అభిమన్యునికి ఆసరాగా వచ్చి కౌరవశతాన్ని మట్టితినిపించారు. గజసేనతో దుర్యోధనుడు భీముని మీదకు వచ్చాడు. భీముడు తన వజ్రపు గదతో ఏనుగులనన్నింటినీ చావబాదేశాడు. సాత్యకి భూరిశ్రవులు ద్వంద్వయుద్ధానికి దిగారు. సాత్యకికి సహాయంగా భీముడు భూరిశ్రవునికి సహాయంగా దుర్యోధనుడు వచ్చిచేరారు. భీమునికి పిచ్చెక్కినట్లయింది. దుర్యోధనుని సోదరులమీద ఆకలిగొన్న సింహంలా పడి కొంతమందిని హతమార్చాడు. మిగిలిన దుర్యోధన సోదరులు భయంతో పారిపోయారు. భీముడు ధృతరాష్ట్రపుత్రుల్ని చంపటం భీష్ముడు చూచాడు. భగదత్తుని భీముని మీదకు పంపించాడు. కొండలాంటి ఏనుగునెక్కి భగదత్తుడు సింహంలా అరుస్తూ భీమునితో కలియబడ్డాడు. భీముని కొడుకు ఘటోత్కచుడు తన రాక్షసమాయతో ఐరావతం వంటి 4 దంతాలుకల 4 ఏనుగుల్ని సృష్టించాడు. భగదత్తుడు ఎక్కివున్న కొండేనుగును 4 మాయా ఏనుగులు క్రుమ్మివేశాయి. భగదత్తుని ఏనుగు గాయాలతో పలాయనం చేసింది. భగదత్తుని రక్షణ కోసం భీష్మ ద్రోణులు వచ్చారు. భీముని రక్షణ కోసం ధర్మజుడు వచ్చాడు. ఘటోత్కచుడు రాక్షసమాయతో ఆకాశంలో దిక్కులు పగిలిపోయే భయంకర శబ్దాలు సృష్టించాడు. రథాస్వాలు ఆ శబ్దానికి బెదిరిపోవటం గమనించాడు భీష్ముడు. యుద్ధవిరమణకు ఇంకాస్త సమయం మాత్రమే ఉంది. సూర్యాస్త సమయం కాబోతు ఉన్నది. ద్రోణాచార్య, ప్రొద్దుగ్రుంకితే రాక్షసులకు శక్తి పెరుగుతుంది. ఈ స్థితిలో భీమపుత్ర ఘటోత్కచునితో యుద్ధం సాధ్యం కాదు అంటూ భీష్ముడు ద్రోణుణ్ణి హెచ్చరించి ఆ రోజుకి యుద్ధ విరమణ సమయం సూచించాడు. యుద్ధం ఆగపోయింది. పాండవ వీరులందరూ ఘటోత్కచుని మాయను వేనోళ్ల పొగడారు. ధర్మరాజు ఘటోత్కచుని మనసారా కౌగలించుకుని ఆశీర్వదించాడు. దుర్యోధనుడు సోదరుల మరణానికి చింతిస్తూ ఆ రాత్రంతా నిద్రపోలేదు. 5వనాటి యుద్ధం ప్రారంభమైంది. మకరవ్యూహం పన్నాడు భీష్ముడు. గరుడ వ్యూహం పన్నారు పాండవులు. యుద్ధ ప్రారంభంలోనే శిఖండి భీష్మునికెదురుపడి భీష్మునిమీద నిశితబాణాలు వేయటం మొదలు పెట్టాడు. నపుంసకులతో యుద్ధం చేయకూడదన్న నియమమున్న భీష్ముడు శిఖండిని నిరోధించకుండా మిన్నకుండిపోయాడు. ఇది గమనించిన ద్రోణాచార్యుడు పరుగెత్తుకుంటూ వచ్చి భీష్మునికి రక్షణగా నిలిచాడు. ద్రోణుని చూచి పారిపోయాడు శిఖండి. యుద్ధం మామూలుగానే సాగింది కాని ఆనాటి యుద్ధంలో ప్రధానాంశంగా చెప్పుకోవలసింది సాత్యకి భూరిశ్రవుల యుద్ధం మాత్రమే. సాత్యకి విలువిద్యలో అర్జునుని శిష్యుడు. అర్జునుని వద్ద నేర్చిన విద్యనంతా భూరిశ్రవునిమీద ప్రయోగించి అతడ్ని గజగజలాడించాడు. దుర్యోధనుని 10,000 మంది రథికులను చంపేశాడు సాత్యకి. భూరిశ్రవుడు సర్వర్షం కురిపిస్తూ సాత్యకి సైన్యాన్ని చిందరవందరచేశాడు. ఒకద్స్లో సాత్యకి సేన భూరిశ్రవుని దెబ్బకు పరుగులు తీసింది. సాత్యకి ఒంటరివాడయ్యాడు. ఒంటరివాడు కావటంతో అతని కొడుకులు 10 మంది వచ్చి తండ్రికి బాసటగా నిలిచారు. మహారథులైన సాత్యకి కొడుకులను 10 మందిని చంపేశాడు భూరిశ్రవుడు. పుత్రుల మరణాన్ని కళ్లారా చూసిన సాత్యకి దావానలంలా కాలిపోతూ భూరిశ్రవునితో కలియబడ్డాడు. ఇద్దరి శరీరాలు గాయాలతో చీలిపోతున్నాయి. దేహమంతా రక్తం స్రవిస్తున్నా లెక్కచేయకుండా ఎవరికెవరు తీసిపోక బలిసిన కోడిపుంజుల్లా రణమో మరణమో అంటూ యుద్ధం చేస్తున్నారు. అంతలో భీమసేనుడు సాత్యకిని దుర్యోధనుడు భూరిశ్రవుని తమ రథాలమీదకు బలవంతంగా తీసుకెళ్లారు. ఆ రోజు అర్జునుడు 25,000 కురుసైన్యాన్ని నరికివేశాడు. సూర్యాస్త సమయంతో ఆనాటి యుద్ధం ముగిసింది. 6వ రోజు 7వ రోజు 8వ రోజు యుద్ధాలు అయిపోయాయి. 8వ దినంనాటి రాత్రి దుర్యోధనుడు కౌరవ మహాసేనాధిపతి భీష్ముని వద్దకు వచ్చాడు. అప్పటికీ భీష్ముడింకా నిద్రపోలేదు. ఏదో ఆలోచిస్తూ పడుకొని ఉన్నాడు. దుర్యోధనుడు వచ్చి భీష్ముని కాళ్లకు నమస్కరించి అక్కడే కూర్చున్నాడు. ఏం సుయోధనా, ఇంకా నిద్రపోలేదా? నిద్రరావటంలేదు తాతా. విషయం ఏమిటి నాయనా? తాతా, యుద్ధం మొదలుపెట్టి వారంపైగా అయింది. రేపు 9వ రోజు రాబోతున్నది. గడచిన ఈ 8 రోజుల యుద్ధంలో మనం పాండవులను ఏమీ చేయలేకపోయాం. నా తమ్ముళ్ళు సగం మంది పైగా మరణించారు. పాండవ సైనిక బలాన్ని మించిన సైన్యబలం నాకుంది. మహావీరులెందరో నాపక్షాన ఉన్నారు. ఇంతమంది ఉండికూడా ఆ పాండవులైదుగురిలో ఒక్కనికూడా చంపలేకపోయారు. నా సోదరులు మాత్రం మరణిస్తున్నారు.
నాకేమీ అర్థం కావటంలేదు తాతా. నాయనా, కురు సైన్యాధిపతిగా నా కర్తవ్యం నేను చేస్తున్నాను. కర్మసాక్షిని నమ్మినవాడను నేను. మనవీరులందరూ ప్రాణాలకు తెగించి పోరాటం చేస్తున్నారు. ఇక చంపటాలు చావటాలు మన చేతుల్లో లేవు. అంతా విధి నిర్ణయం. తాతా, విధి నిర్ణయం పేరున నాకు ఊరట కలిగించాలని చూస్తున్నావు. ఏమి చెప్పను తాతా. అందరిమీద నాకు నమ్మకం పోతున్నది. నిజం చెబుతున్నాను. కోపగించకు. పాండవులమీద మమకారంతో మీరందరూ యుద్ధం సరిగా చేయటం లేదేమో. లేకపోతే నీవంటి మహావీరుని ముందు పాండవ సైన్యం ఒక్కగంటకాలమైనా నిలువగలదా? పితామహా, నీవు తలుచుకుంటే ఈ కురుక్షేత్ర యుద్ధం ఒక్కరోజులోనే ముగియగలదని నాకు తెలుసు. దేవతలైనా నిన్నెదిరించి నిలబడలేరని నేనెరుగనా? ఆ అర్జునుడు భీముడు కలిసి నా సైన్యబలాన్ని రోజురోజుకీ మ్రింగవేస్తుంటే నీకేమీ పట్టనట్టున్నావు? నిష్ఠూరంగా అన్నాడు దుర్యోధనుడు. దుర్యోధనునిమీద కొద్దిగా కోపగించుకొన్నాడు భీష్ముడు. దుర్యోధనా, నామీద అనుమానమా? సేనాధిపతులమీద సైనికులమీద నమ్మకంలేని రాజు యుద్ధానికి దిగకూడదు. నిజంగా నీవానుకుంటున్నట్లుగా నేను నా శక్తిని దాచుకుని యుద్ధం చేసి ఉంటే ఈపాటికి పాండవులు ఏనాడో నిన్ను నీ సైన్యాన్ని కాలగర్భాన కలిపివేసి ఉండేవాళ్లు. 800 వసంతాల వయస్కల్గిన పండుముదుసలినై ఉండికూడా పాండవ సైన్యాన్ని నిలువరించగలుగుతున్నానంటే నేను పక్షపాతంతో యుద్ధం చేస్తున్నట్లుగా నీవు భావించటం నీ అజ్ఞానికి నిదర్శనం. దుర్యోధనా, నీకు ముందే చెప్పాను. పాండవులను నా చేతులతో నేను చంపను. ఈ యుద్ధం ఎన్నాళ్ళు ఇలా సాగాలి తాతా? నేనేం చెప్పగలనయ్యా? అంతా విధి నిర్ణయం. పితామహా, నీకు కోపం రాకుంటే ఒక మనవి చేస్తాను. ఏమిటది? కర్ణుడ్ని అతిరథునిగా అంగీకరించు. కర్ణుని సహాయంతో అర్జునుడ్ని చంపుతాను. నాకు మంచి జరగాలంటే కర్ణుడు ఈ కురుక్షేత్ర యుద్ధంలో ఉండాలి తాతా. దుర్యోధనుని మాటలు భీష్మునికి బాధ కలిగించాయి. కోపాన్ని తెప్పించాయి. చివాలున మంచంమీద నుండి లేచాడు. యుద్ధంలో శరీరానికి తగిలిన గాయాల బాధకన్నా దుర్యోధనుని మాటల బాణాల బాధ భరించలేనిదిగా అనిపించింది భీష్మునికి. దుర్యోధనా, అర్జునుని గెలవటం నీవనుకున్నంత తేలికైన పనికాదు. అర్జునుని సరసంధానం గురించి నాకు ద్రోణునికి తప్ప మరెవ్వరికీ తెలియదు. కర్ణుని పరాక్రమం ఏమిటో నాకు తెలుసు. ఏ పరిస్థితిలోనూ శాపదగ్ధుడైన కర్ణుడ్ని అతిరథుడుగా అంగీకరించను. స్థిరంగా అన్నాడు భీష్ముడు. అంతేనా తాతా? అంతే. అయితే అసంతృప్తుడవైన నీకు రేపటిరోజు ఆనందాన్ని కలిగస్తాను. శిఖండి నాకు అడ్డురాకుండా చుచ్చుకో. పాండవ సైన్యాన్ని బూడిద చేస్తాను. తల్లడిల్లుతున్న దుర్యోధనుని మనస్సుకి కొంత ఊరట కల్గింది. తన మందిరానికి వెళ్ళిపోయాడు. 9వనాటి యుద్ధం ప్రారంభమయ్యింది. సర్వభద్రవ్యూహం పన్నారు కౌరవులు. మహావ్యూహం పన్నారు పాండవులు. భీష్ముని ఆటకట్టించాలంటే శిఖండిని అడ్డుపెట్టాలని కృష్ణుని ప్రయత్నం. కాని పాండవుల ప్రయత్నానికి ప్రతిసారీ కౌరవులు అడ్డుతగులుతూ శిఖండి భీష్మునికి ఎదురురాకుండా జాగ్రత్తపడ్డారు కౌరవులు. అవధులు మీరిన పౌరుషాలతో సాగింది యుద్ధం. నాటి మధ్యాహ్నం తరువాత భీష్ముడు అగ్ని పర్వతమే అయ్యాడు. పాండవ సైన్యాన్ని పరాక్రమ జ్వాలలతో కాల్చివేశాడు. భీముడు, సాత్యకి, ధర్మరాజు, రాజు, దృష్టద్యుమ్నుడు, నకుల సహదేవులు అందరూ భీష్ముని బాణాల రుచిని చూచారు. ఎడతెరిపిలేకుండా భీష్ముడు అస్త్ర సంధానం చేస్తున్నాడు. కృష్ణుని కోపం. ప్రళయకాల శివునిలా నర్తిస్తున్నాడు భీష్ముడు. పాండవ సైన్యంమీద ఇస్కను చల్లినట్లుగా బాణాలు చల్లుతున్నాడు. పాండవ సైన్యమంతా ఆహాకారాలు చేస్తూ దిక్కు తెలియక పరిగెత్తుతున్నారు. పాండవ సైనికుల ఆర్తరావాలు విన్నాడు కృష్ణుడు. అర్జునా, మన సైనికుల మరణ కేకలు వింటున్నావా? భీష్ముడు మన సైన్యాన్ని కాలేయముడిలా కాటికంపుతున్నాడు. ఇక లాభంలేదు. మన రథాన్ని భీష్ముని వద్దకు నడిపిస్తాను అంటూ తెల్లగుర్రాల రథాన్ని పరిగెత్తించి భీష్ముని ముందు నిలిపాడు. కృష్ణార్జునుల్ని చూస్తూనే మదించిన ఆబోతులా రంకెవేశాడు భీష్ముడు. అర్జునుని రథానికెదురుగా తన రథాన్ని కూడా నిలిపించి వేల బాణాలు గుప్పించాడు. ఆ సరవర్షంలో కృష్ణార్జునులు కనపడకుండా పోయారు. కృష్ణార్జునులిద్దరూ కంగుతిన్నారు. కృష్ణుడు కోపంతో కళ్లెర్రజేస్తూ ఎంతో ప్రయత్నంమీద గుర్రాలను అదుపులోనికి తెచ్చుకొన్నాడు. గుర్రుగా అర్జునుడ్ని చూచాడు. అర్జునుడు గాండీవాన్ని మ్రోగస్తూ దుమ్ముదుమ్మగా బాణాలు వేశాడు. 2 చేతులతోనూ బాణాలు ప్రయోగస్తూ సవ్యసాచి పేరును సార్థకం చేసుకున్నాడు. అర్జునుని సరసంధానానికి మురిసిపోయాడు భీష్ముడు. అర్జునుని బాణం ఒకటి వచ్చి భీష్ముని ధనుస్సుని విరిచేసింది. మరో ధనుస్సును అందుకొన్నాడు భీష్ముడు. అందుకుంటూనే కృష్ణార్జునుల మీదకు బాణాలు గుప్పించాడు. పితామహుని బాణధాటి నుండి అర్జునుని రక్షించటానికి రథాన్ని గంతులు వేయించవలసి వచ్చింది కృష్ణునికి. రథసారథ్యంలో కృష్ణుని మించినవారు ఆ కాలంలో మరొకరు లేరని చెప్పవచ్చు.
కృష్ణుడెంత సమయస్ఫూర్తి ప్రదర్శించి రథం నడుపుతున్న భీష్ముని బాణాల నుండి తప్పించుకోలేకపోతున్నాడు అర్జునుడు. భీష్ముడు వెంటవెంటనే బాణాలు వేస్తూ కృష్ణార్జునులను కదలనీయకుండా సరాలతో బంధించివేశాడు. వారిద్దరి అవస్థ చూచి విలాసంగా నవ్వుతూ మరొక బాణాన్ని సంధించి అర్జునుని నుదుటిమీద కొట్టాడు. వెండితిగల్లా ఉన్న తెల్లని మీసాల్ని మెలివేస్తూ సింహంలా అరిచాడు భీష్ముడు. చిన్నబోయాడు అర్జునుడు. భీష్ముణ్ణి చూస్తూ రుసరుసలాడాడు కృష్ణుడు. పితామహుడన్న గౌరవంతో ఈ అర్జునుడు భీష్ముణ్ణి చంపటానికి తటపటాయిస్తున్నాడు. ఈ ముసలి భీష్ముడు బ్రతికుండగా పాండవులు విజయం సాధించటం కల్లా ఈ గంగాతనయుర్ని నేనే చంపుతాను అనుకుంటూ రథంనుగలమీద నుండి గబాలున భీష్ముని రథంవైపు కోపంగా పరుగుతీశాడు. కురుపాండవ సైన్యం భీష్ముడు చచ్చాడు అంటూ పెద్దగా అరిచారు. కృష్ణుడు భీష్మునిమీదకు పరుగెడుతుంటే భూమి అదిరింది. ఆకాశం ఉరిమింది. అర్జునుడు పరుగెత్తుకుంటూ వచ్చి కృష్ణుని రెండు కాళ్లనూ పట్టుకొన్నాడు. అర్జునుణ్ణి అలాగే కొంతదూరం వరకు ఈడ్చుకుంటూ వెళ్లాడు కృష్ణుడు. అర్జునుడు కృష్ణుని కాళ్లను వదిలిలేచి గట్టిగా కృష్ణుని వాటేసుకొన్నాడు. కృష్ణా, ఏమిటి బావా ఇది? నీవెళ్ళి పితామహుణ్ణి చంపితే నా పరువు ఏంకాను? నా చేతకాక నీవల్ల చంపించానని రాజలోకం ఆడిపోసుకోరా? బావా కృష్ణ, కోపంలో మరచిపోతున్నావు. ఆయుధం పట్టనని చెప్పి ఆడితప్పుతున్నావు. ఆయుధం పట్టనని మాట ఇచ్చానుగనుకనే వట్టిచేతులతో వెళుతున్నాను. ఆ భీష్ముడ్ని ఆయుధాలు లేకుండానే ఎదిరించి చంపుతాను. వదులు నన్ను. వాసుదేవా, నా దివ్యాస్త్రాలమీద ప్రమాణంచేసి చెబుతున్నాను. నేను భీష్ముడ్ని చంపుతాను. ఈ కురుక్షేత్రంలో పాశుపతాస్త్రాన్ని ప్రయోగించకూడదనుకొన్నాను. ఆ దివ్యాస్త్రాన్ని ప్రయోగించేనా భీష్ముడ్ని చంపుతాను. నా మాట నమ్ము. అర్జునుని ప్రార్థనకు ఆగపోయాడు కృష్ణుడు. కృష్ణార్జునులను చూస్తూ కొదమసింహంలా కీవిగా రథంలో నిలుచునే ఉన్నాడు భీష్ముడు. ధనుస్సు చేతబట్టుకుని విలుత్రాడు మ్రోయించాడు. వాసుదేవా, ఆగపోయావేమిటయ్యా? నన్ను చంపటానికి నీవు చేయబోయిన రెండవ ప్రయత్నమిది. నాకు చాలా సంతోషంగా ఉంది. ఆగపోయావేం? రా కృష్ణ. నా వంశోద్ధారకులతో నేనిక యుద్ధం చేయలేను. ముదితనం నిండి తలపండి ఎండిన ఈ శరీరంలోని జవసత్వాలు ఏమిటో, ఈ ముసలితాత పౌరుషమేమిటో, పరాక్రమమెంతటిదో మీకొకసారి మరలా రుచి చూపించాలనిపించింది. దేవకీనందన, వీరులు మరణానికి భయపడరు. మరణానికి భయపడినవాడు వీరుడు కాదు. రా తండ్రి, రా. నీ చేతులతోనే నా ఇహలోకయాత్రను చాలింపజేసి జీవన్ముక్తిని నాకు ప్రసాదించు అంటూ చేతులు జోడించాడు భీష్ముడు. అర్జునుడు కృష్ణుని బలవంతంగా తీసుకెళ్లి రథంమీద కూర్చోబెట్టాడు. మౌనంగా రథమెక్కి పగ్గాలు పట్టి కూర్చున్నాడు కృష్ణుడు. యథాప్రకారంగా మళ్లీ పాండవ సైన్యాన్ని కొల్లగొట్టాడు భీష్ముడు. తరువాత ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మా వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మరచిపోకండి. మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి. ఆదిపర్వం, సభపర్వం, అరణ్యపర్వం మరియు విరాటపర్వం PDF కింద డిస్క్రిప్షన్లో ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. ముందు వీడియోస్ చూడకపోతే కింద లింక్స్ ఉన్నాయి, చూడండి.